2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైన ఘట్టం నామినేషన్ల ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభమైంది. రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించినటువంటి గూడూరు శ్రీనివాస్ ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరేంటి నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, అక్కడ నామ్స్ ప్రకారం అన్నీ కూడా మీ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది? సార్, నామినేషన్ ఈరోజు మార్నింగ్ వేసాను విత్ ఆల్ డాక్యుమెంట్స్. స్క్రూటినీ కూడా అయిపోయింది, అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. మేము సబ్మిట్ చేయాల్సినవి కూడా ఏం లేవు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో పాల్గొన్నారు, అద్భుత స్పందన ఉంది. సో మేము ఈరోజు నామినేషన్ ఘట్టం పూర్తయింది. రానున్న రోజుల్లో మా ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవన్నీ మేము చేసిన అభివృద్ధి కూడా ప్రజలకు ఇంకా వివరిస్తాం, ఇంకా బాగా వివరించి అఖండ విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలని అంటే ఏం చెప్తారు సార్ మీరు? సార్, నేను స్థానికుడిని. ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్, స్థితిగతులు అన్నీ కూడా నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచి రాలేదు. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజలందరికీ నేను తెలుసు. నేను ఎక్కడి నుంచో వచ్చి నేను స్థానికుడిని చెప్పట్లేదు. ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గం మారట్లా. మా ప్రత్యర్థి ఒకసారి బాపట్లలో, ఒకసారి వైజాగ్లో, ఒకసారి రాజంపేట, అప్పుడు రాజమండ్రిలో దిగారు. ఆవిడ టంగుటూరి ప్రకాశం గారితో పోల్చుకుంటున్నారు. ఆవిడ టంగుటూరి ప్రకాశం గారు చిన్నప్పుడే రాజమండ్రి వచ్చారు నాలాగా. సో ఈవిడేదో 2 సూట్ కేసులు వేసుకుని వచ్చి ఆవిడ నేను స్థానికురాలని అంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు స్థానికులు ఎవరు కాదు. అదేవిధంగా నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులు మేము. మా పార్టీ నాయకుడు ఏదైతే ఉన్నారో అదేవిధంగా అదే కోణంలో మేము కూడా ఉన్నాం. పార్టీలు మారడం కానీ, పదవుల కోసం పార్టీలు చేంజ్ చేయడం కానీ, ఒక్కో ఎలక్షన్కి ఒక చోట నిలబడడం కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిఫరెంట్ పార్టీలో ఉండడం కానీ అలాంటివి ఎప్పుడూ లేవు. మా ప్రత్యర్థిని నన్ను కంపేర్ చేసుకుని మీరు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేయండి. వారి భర్త లాస్ట్ టైం మా పార్టీలో నచ్చి నిలబడి ఓడిపోయారు. అంటే ఒకళ్ళో పార్టీ. ఆవిడ తండ్రి స్థాపించిన తెలుగుదేశంలో ఉన్నారు స్టార్టింగ్లో, తర్వాత కాంగ్రెస్కి జంప్ అయ్యారు, మినిస్టర్ చేశారు. కాంగ్రెస్ అధికారం పోగానే మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. అంటే ఏ మనిషికైనా నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి, ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే. అవి ఎవరుంటే వాళ్ళు విజయం సాధిస్తారో అందులో డౌట్ లేదు.
సార్ మీ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అనపర్తిలో చాలా విచిత్రమైన రాజకీయం జరిగింది. అక్కడ ఒక క్యాండిడేట్ని ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బీజేపీ కండువా కప్పి ఆయనకి టికెట్ ఇవ్వడం ఎలా చూస్తారు సార్? ఇందులో చాలా ఆశ్చర్యం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారని అందరూ అనుకుని అలాగే చేశాడు. ఆయన వెన్నుపోటు పొడుస్తాడు. బీజేపీ చక్కని క్యాండిడేట్ని ఇచ్చింది, ఈ దేశం కోసం పోరాడిన సైనికుడికి ఇచ్చింది. ఈ మేడం అడగడం ఏదో సంథింగ్ వారు ఏదో కన్విన్స్ చేసేసి ఆయన పక్కన తప్పించేసి ఓ టీడీపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి బీజేపీలో చేర్చి పోటీకి సిద్ధం పెట్టారు. మొన్ననే మా నాయకుడు అన్నాడు, బీఫారాలు ఎవరైనా యూనిఫామ్ టీడీపీదే అని. అది వాస్తవం, ఆయన రుజువు చేశాడు. అంటే ఇప్పుడు బీజేపీ అని పిలవాలా, టీడీపీ అని పిలవాలంటారు? మీరు ఎలాగైనా పిలుచుకోవచ్చు, ఆయన అన్నీ కూడా ఉన్నాయి. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అంటాడు ఆయన. అంటే ఆయన ఇంజిన్ పని చేయట్లేదు, జనసేన ఇంజిన్ పెట్టుకున్నాడు, అది పని చేయట్లేదు. ఇప్పుడు బీజేపీ ఇంజిన్ పెట్టుకున్నాడు. అన్నీ కూడా 3 ఇంజిన్లు ఫెయిల్యూరే. మాది సూపర్ ఇంజిన్. మేము సక్సెస్గా 175 స్థానాలు సాధిస్తాం. డబుల్ ఇంజిన్ కాస్త ఈ ఎన్నికలకి ట్రిపుల్ ఇంజిన్ వేగంతో ఎన్నికలకు వెళ్తామని చెప్తున్న తరుణంలో సింగిల్ ఇంజిన్తోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో ఈ లబ్ధిదారులంతా తమ వైపు ఉన్నారని, ఈ ఎన్నికల్లో తమ విజయం పక్కా అని కూడా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.